హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. రెండు సినిమాలు కూడా ఎక్కడా తగ్గకుండా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఒకటి దురంధర్ సినిమా. రణ్వీర్ సింగ్ నటించినటువంటి ఈ సినిమా ఏ రేంజ్లో విజయం సాధించిందో మనం అనేక సార్లు చెప్పుకున్నాం. అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి రికార్డ్స్ అన్నింటినీ కూడా తుడిచిపెట్టేసిన సినిమా దురంధర్. దానికి సీక్వెల్గా దురంధర్ 2, దురంధర్ ది రివెంజ్ అని చెప్పి విడుదల చేస్తున్నారు మార్చి 19. అంటే ఈ మార్చి 19 అనేది వాళ్ళు ముందు నుంచి అనౌన్స్ చేసుకున్నటువంటి డేట్. అలాగే టాక్సిక్ సినిమా కూడా మార్చి 19న విడుదల చేస్తామని వాళ్ళు కూడా ముందుగానే అనౌన్స్ చేసి ఉన్నారు. కానీ అందరూ ఏమనుకున్నారంటే ఈ రెండు పెద్ద సినిమాలు, ముఖ్యంగా కేజీఎఫ్ తర్వాత, కేజీఎఫ్ 1, 2 తర్వాత యష్ నుంచి వస్తున్నటువంటి టాక్సిక్ కానీ, దురంధర్ లాంటి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత రణ్వీర్ సింగ్ నుంచి వస్తున్నటువంటి దురంధర్ 2 కానీ రెండు ఒకే రోజు విడుదలయ్యే ఛాన్సులు లేవు. అంటే కలెక్షన్స్ పరంగా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ రిస్క్ ఇద్దరు హీరోలు కానీ ఇద్దరు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు తీసుకోవడానికి సాహసం చేయరు. కాబట్టి డెఫినెట్గా ఏదో ఒక సినిమా ముందుకు వెళ్ళడం కానీ వెనక్కి వెళ్ళడం కానీ జరుగుతుందని చెప్పి అందరూ అనుకున్నారు. ఎందుకంటే అంతకుముందు పుష్ప 2, చావా సినిమాల విషయంలో అలాగే జరిగింది. రెండు సినిమాలు కూడా ఒకే రోజు విడుదలయ్యే ఇది ఉన్నప్పుడు చావా వెనక్కి వచ్చేసి ముందుకు, అంటే ఒక నెల రోజులు దాన్ని పోస్ట్ పోన్ చేయడం ద్వారా వాళ్ళు బాగా లబ్ధి పొందారు. అలాగే పుష్ప 2 సినిమా కూడా అది బాగా హెల్ప్ అయింది. ఎందుకంటే చావా కూడా ఎంత పెద్ద విజయం సాధించిందో మనం చూసాం. ముఖ్యంగా రెండు సినిమాల్లో హీరోయిన్ రష్మిక మందన్న. అందువల్ల ఆ రెండు సినిమాలు ఒకేసారి విడుదలైతే డెఫినెట్గా స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు పరస్పరం ఒక అంగీకారంతో ఆ సినిమాని వాయిదా వేసుకోవడం అన్నది రెండు సినిమాలకు కూడా చాలా ప్లస్ అయింది. అలాగే ఇప్పుడు దురంధర్, టాక్సిక్ సినిమాలు రెండు ఒకే రోజు రావడం వల్ల డెఫినెట్గా కొంత అయితే ఎఫెక్ట్ ఉంటుంది. అంటే టాక్సిక్ సినిమాకి అబ్వియస్లీ సౌత్ ఇండియాలో ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు కన్నడలో అతను పెద్ద స్టార్ కాబట్టి కన్నడలో విపరీతంగా అక్కడ కలెక్ట్ చేస్తుంది. అలాగే తెలుగులో దిల్ రాజు ఆ సినిమాని విడుదల చేస్తున్నాడు. 120 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడని చెప్పి అఫీషియల్గా ఆయనే అనౌన్స్ చేయడం జరిగింది. అంటే 120 కోట్లు పెట్టి ఒక సినిమాని కేవలం తెలుగు రాష్ట్రాల కోసం తీసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. దాదాపుగా ఒక 300 కోట్లు కలెక్ట్ చేస్తారని నమ్మకం ఉంటేనే 120 కోట్లు పెట్టి తీసుకుంటారు. అంటే ఒకవేళ ఆయన చెప్తున్నట్టు 120 కోట్లలో కొంత కలెక్ట్ చేయకపోతే, ఆశించిన స్థాయిలో సాధించకపోతే అని చెప్పి కొంత వెనక్కి తీసుకునే సౌలభ్యాన్ని కూడా దీన్ని కూడా ఆయన పెట్టుకుని ఉండొచ్చు. అంటే ఒక 20-30 కోట్లు వరకు ఆయన ఒకవేళ రాకపోతే వెనక్కి ఇవ్వాల్సి ఉంటుందని ఒక నిబంధనతోటి అంత పెద్ద మొత్తాన్ని ఆఫర్ చేసి ఉండొచ్చు. ఏదైనా ఒకవేళ 80-90 కోట్లకి కొని ఉంటే కూడా అది చాలా పెద్ద ఫిగరే. అంటే సినిమా చాలా ఎక్స్ట్రాడినరీగా హిట్ అవుతుందని నమ్మకం ఉంటేనే అంత పెద్ద అమౌంట్ రిస్క్ చేస్తారు. సో టాక్సిక్ సినిమాకి విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. కానీ దురంధర్కి నార్త్ ఇండియాలో ఉన్నంత ఇది సౌత్ ఇండియాలో లేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు దురంధర్ సినిమాని ప్రాపర్గా ఇక్కడ రిలీజ్ చేయలేదు. తర్వాత ఆ సినిమా విపరీతమైనటువంటి వసూళ్లు సాధిస్తున్న తర్వాత ఏదో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు తప్ప ప్రాపర్గా పబ్లిసిటీ కానీ మరొకటి కానీ ఏమీ చేయలేదు. ఇంకా చెప్పాలంటే అసలు నార్త్ ఇండియాలో కూడా వాళ్ళు ఎక్కడ పబ్లిసిటీ చేసింది లేదు. ఆ సినిమానే పబ్లిసిటీ చేసుకొని జనాలని థియేటర్లకు రప్పించుకొని అంత పెద్ద విజయం సాధించింది. ఈవెన్ ఇప్పుడు దురంధర్ 2 సినిమా కూడా ఇప్పటివరకు వాళ్ళు ఏం పెద్దగా పబ్లిసిటీ చేస్తున్న దాఖలాలు ఏం కనిపించట్లేదు. కానీ డెఫినెట్గా నార్త్ ఇండియాలో అయితే మాత్రం టాక్సిక్, దురంధర్ రెండు ఒకే రోజు మార్చి 19వ తారీఖునే విడుదల అవడం అన్నది డెఫినెట్గా, అంటే ఈ రకమైనటువంటి డిస్కషన్ జరిగి ఆ సినిమాలకు విపరీతమైనటువంటి పబ్లిసిటీ అయితే డెఫినెట్గా వస్తుంది. ఎట్ ది సేమ్ టైమ్ స్క్రీన్స్ షేర్ చేసుకోవడం అనేది రెండు సినిమాలకు కూడా కలెక్షన్స్ పరంగా చాలా ప్రభావాన్ని చూపించే ప్రమాదం, అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఏ విధంగా దాన్ని వాళ్ళు సర్దుబాటు చేసుకుంటారు? ఏదైనా ఒక 2-3 రోజులైనా గ్యాప్ తీసుకుంటారా ప్రీమియర్స్ పేరుతో కానీ, లేకపోతే మరో దీంతో కానీ కనీసం 2-3 రోజుల వ్యవధి ఉండేలాగా జాగ్రత్తలు తీసుకుంటారా? లేదంటే అంటే అఫ్కోర్స్ రెండు పెద్ద సినిమాలని కూడా సూపర్ హిట్ చేసేంత ఇది ఉంటుంది. ఎందుకంటే నార్త్ ఇండియాలో దురంధర్ స్ట్రాంగ్గా ఉంటే టాక్సిక్ సౌత్ ఇండియాలో స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి రెండు సినిమాలకు కూడా విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది కాబట్టి పర్వాలేదు. కానీ అనవసరమైనటువంటి క్లాష్ ఎందుకు అనే అభిప్రాయం అయితే చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మరి దీన్ని
ఎలాగా అంటే టాక్సిక్ సినిమాలో కేవలం యష్ హీరో మాత్రమే కాదు, ఆయన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ గా కూడా ఉన్నాడు అని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే బహుశా తన రెమ్యునరేషన్ తీసుకోకుండా వర్కింగ్ పార్ట్నర్ లాగా ఉండొచ్చు. అలాగే క్రియేటివ్ సైడ్ కూడా ఈ చిత్ర దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తో పాటు ఆయన వన్ ఆఫ్ ది రైటర్స్ గా కూడా యష్ ఉన్నాడు. కాబట్టి కేవలం ఈ సినిమాకి హీరోగా మాత్రమే ఆయన పరిమితమే లేడు. కాబట్టి అటు నిర్మాతగా కానీ ఇటు క్రియేటివ్ సైడ్ రైటర్గా కానీ కూడా ఉన్నాడు. కాబట్టి ఆయన తన సినిమాకు సంబంధించి అన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటాడు. కాబట్టి ఈ క్లాష్ని దురంధర్తో ఈ క్లాష్ని టాక్సిక్ సినిమా ఎలాగా దాన్ని అవాయిడ్ చేస్తుంది, లేకపోతే దాన్ని ఎలాగ అడ్వాంటేజ్గా తీసుకొని ముందుకెళ్తుంది అన్నది మనం వేచి చూడాలి.